ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఎకరాకి ఊరికి ఇంట్లో కూర్చొని 35,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇంటికింద ఏం కావాలా? ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. నేను ఈ భాషలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే పల్లె భాషలో ఇలాగా చెప్తేనే మీకు కూడా అర్థమవుతుందని. నేను పల్లెటూరులో పుట్టాను కాబట్టి మీ మాటల్లో నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుందని మీకు 35,000 10,000 రూపాయలు వచ్చేది మీరు పంట పొలంలో వేసుకుంటే మీకు 35,000 రూపాయలు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి వస్తుందంటే మీరు అదృష్టవంతులా కాదా అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ పేదపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఒకవైపు చూపించింది. ఎక్కడ ఇది పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి పేదపల్లి వైపు చూపే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. సరే, రైతన్నులు విన్నారు, బయట ఉన్న రైతన్నులు కూడా ఉన్నారు, వాళ్ళు విన్నారు. ఎమ్మెల్యే చెప్పింది మంచిదే. తర్వాత ఇంకో విషయం, మీ అందరికీ మీ రైతులకి భరోసా ఎవరు చెప్పండి? రైతన్నులకి భరోసా ఇచ్చేది ఎవరు? మండల ఆఫీసర్. మీ రైతులు కాపాడేది ఎవరు? ఎంఆర్ఓ మండల ఆఫీసర్. తర్వాత ఎవరు? ఆర్డీఓ. తర్వాత ఎవరు? కలెక్టర్. మరి ఈరోజు కలెక్టర్ ఆ రోజే చెప్పారు. ఈరోజు మన సభలోనే ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఒక పాస్బుక్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా, ఆన్లైన్లో లేదన్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా, లేదంటే మీ భూమి ఎవరైనా ఆక్రమించుకున్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా. అలాంటిది ఆ ఎంఆర్ఓనే మీకు వచ్చి బాలన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు భయపడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. భయపడండి. మీ అందరికీ నేను మాటిస్తా. నేను ఎక్కడున్నా, ఈరోజు మీ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను ఎక్కడున్నా కూడా రైతుల్ని కాపాడుకునే జవాబారు నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఎమ్మెల్యే పవర్లో కాదు, ఎమ్మెల్యే పవర్ ఉన్నా లేకపోకున్నా మిమ్మల్ని కాపాడుకునేది సోషల్ వర్క్ గా మిమ్మల్ని హామీ ఇచ్చే జవాబారు నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి నేను ఈ గ్రామంలో ఉన్న కొంతమంది యువకులకి, అపోహలు పెట్టే యువకులకి, వాట్సాప్ లో పెట్టే యువకులకి, ఇంటింటికి పోయి అక్క చెల్లెమ్మలకి చెప్పే యువకులకి నేను ఛాలెంజ్ చేసి టైం ఇచ్చి 20 నిమిషాలు అయిందా? అయింది కదా? ఎక్కడైనా ఉన్నారా? ఇప్పుడు నాకు ఒక మైక్ ఉంది, మీకు ఒక మైక్ ఇస్తా. ఎవరైనా ధైర్యంగా చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మైక్ ఇచ్చి పంపిస్తా. నాకు తెలియదు, ఎక్కడ మౌనమే ఉంది. కానీ నేను వస్తాను, నేను అడుగుతాను, నేను చెప్తానని ఒక్కో మగాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. ఈ మాట ఎందుకంటే చూడరు, అంత పెద్ద కంపెనీ వచ్చినప్పుడు ఎందుకయ్యా మీకు పిల్లలు అడుగుతున్నా. కాబట్టి ఈ మాట ఎందుకంటే ఏదో రకంగా వచ్చి మిమ్మల్ని ఏదో ఒక పౌరుషం కోసం కాదు, ఈ రైతులను ఇబ్బంది పెట్టద్దండి. ఈ రైతులను మనిషి జరుగుతుంది. నేను గుంటగాలు పిలిచినప్పుడు పేదపల్లి పెద్దలు ఎంతో మంది రైతులను వచ్చిన తర్వాత, అన్న మీరు దగ్గర సంవత్సరం అయింది రెన్యూ కంపెనీ భూములు తీసుకున్నారు, భూములు ఇచ్చిన రైతులు ఒక పక్క ఉండండి, భూములు ఇవ్వకున్న రైతులు ఒక పక్క ఉండాలి అని చెప్తే వాళ్ళు ఆ రోజు వచ్చిన రైతులు పక్కన అవతల యువత రైతులు అడుగుతున్నారు. రైతులు ఇచ్చిన రెన్యూ కంపెనీకి వచ్చింది ఏంటంటే ఒక్కొక్కరికి 1,70,000, 1,20,000 వచ్చింది అండి. భూములు ఇవ్వకుండా ఎంత వచ్చిందంటే అన్న 50,000 పెట్టుబడి 50 రూపాయలు కూడా రాలేదండి. తేడా అదే. భూములు ఇచ్చిన వాళ్ళకి 1,50,000 రూపాయలు వస్తే పెట్టుబడి 50,000, 50 రూపాయలు రాకపోతే అదే తేడా అని నేను చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా నా మాటల్లో కొంతమందికి ఇక్కడ కూర్చున్న రైతన్నలకేమో ఆ రకంగా ఉండదేమో, కానీ ఈ లోపల పొడుచుంటా చూడు అలాంటి వాళ్ళకి మీకు ఏదైనా ఉంటే రాండి, నేరుగా మాట్లాడతా.
కాబట్టి అందరూ ముందుకు రండి. ఇక్కడ ఎంఆర్ఓ ప్రదర్శిస్తారు, ఆర్డీఓ గారు ప్రదర్శిస్తారు, నేను ఎమ్మెల్యేగా ప్రదర్శిస్తారు. కాబట్టి మీకు మంచి అవకాశం ఇది. మా ఊర్లో కూడా 2000 ఎకరాల పొలాలు ఈరోజు ఇస్తున్నారు యాక్సెస్ కంపెనీకి. గుంగళూరు గ్రామంలో యాక్సెస్ కంపెనీకి 2000 ఎకరాలు ఆడు కూడా సోలార్ ప్రాజెక్ట్ వస్తుంది. రైతులందరూ కూడా బాగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ముందుకు రండి. నేను మీ అందరికి అండగా ఉంటా. ఏ చిన్నది మీకు అనుమానం ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి మీ బాధ పంచుకోండి. ఆ బాధలు తీర్చే జవాబుదారు నేను తీసుకుంటా. వాళ్ళు ఎవరైనా రెన్యూ కంపెనీ వచ్చి మీకు వేరే రకంగా మాట్లాడితే వాళ్ళు ఎక్కడున్నా కూడా, రెన్యూ కంపెనీ వాళ్ళు ఎక్కడున్నా కూడా రైతన్నలు ఏదైనా వాళ్ళు ఆక్రమించి ఇది మాది అంటే చుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మేము ముందు ఈడ్చుకొని వచ్చి ముందుకి తీసుకెళ్ళి పెట్టే జవాబారు నేను తీసుకుంటానని చెప్పేసి మరొక్కసారి ఈ రైతులకు మనవులు చేసుకుంటూ, ఈ పెద్దలు మనస్ఫూర్తిగా నా ముందుకు వచ్చి కొంతమంది రైతన్నలు వచ్చారంట. ఆ రైతులందరికీ మరొకసారి ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అయితే సోలార్ నుంచి ఇప్పుడు 35,000 ఇస్తున్నారు, ఇంకొక 10 ఏళ్ళకి ఇంచుమించు ఇంకొక 50,000 దగ్గరగా అవుతుంది. అయితే మన ఎమ్మెల్యే గారు కాస్త ఒక చిన్న భరోసా ఏమంటే సార్, అదేవిధంగా అంటే మన గౌరవ శాసనసభ్యులు ఇనిషియేటివ్లో ఆల్రెడీ 35,000 ఇస్తున్నారు. మన సంవత్సరం 31,000 మొదలైంది. అంటే ఇంకొక 5-10 ఏళ్ళలో అది 50,000 రీచ్ అవుతాం. కానీ మనకున్న అమౌంట్ని సార్ అనేది ఏమంటే ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,000-2,000 రూపాయలు కట్ చేసి ఒక ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కవర్ చేయగలిగితే మనకి ఇచ్చిన రైతు ప్రొటెక్షన్ 20 లక్షల రూపాయలు ఇన్ కేసు ఆఫ్ ఇబ్బంది వచ్చినా ఉన్నా కూడా ప్రొటెక్షన్ ఉంటే చాలా ధైర్యంగా కూడా ఉండొచ్చు మనం. అదేవిధంగా ఇష్యూస్ వరకు అయితే మాత్రం ఎటువంటి సమస్య వచ్చినా లీజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ, కోర్ట్స్ అదేవిధంగా ఆఫీసెస్ ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఇష్యూ ఏమి ఉండదు. అయితే రక్షణాత్మక చర్యల్లో మాత్రం సార్ సపోర్ట్ చేస్తారు మీకు. అది చేయగలిగితే మనం అందరం కూడా ఆటోమేటిక్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మన ఫ్యామిలీ హెడ్ కి కవరేజ్ 15 లక్షల రూపాయల లాగా మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తాయి. ఇది ఇచ్చి దాంట్లో లేదు. సోలార్ నుంచి కాస్త నెగోషియేషన్ అంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సెన్స్ మనం మళ్ళీ కూడా నెగోషియేషన్ కూడా వచ్చే రూపాయి మనం ఎందుకు అది కూడా చూసుకుని 2 years అవును సార్. అంటే ఇప్పుడు మీరు భూమి ఇచ్చిన తర్వాత లీజ్కి ఇచ్చిన తర్వాత మీ పేరు పైన ఉండే భూమి మీకు అట్లాగే ఉంటుంది. 1B కానీ అడంగల్ కానీ మీరు బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్ గా కూడా చేసుకోవచ్చు. మీ భూముల పైన మీకు మాత్రమే హక్కు ఉంటుంది. రివ్యూ కంపెనీకి ఇస్తున్నాం కదా, వాళ్ళే అంతా చూసుకుంటారేమో అనుకుంటుంది. మీ భూములు ఎక్కడ కూడా పోవు, మీ పేరు మీదనే ఉంటాయి. ఆన్లైన్ లో కూడా అలాగే ఉంటుంది. 1B కానీ అడంగల్ కానీ మీరు బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్ గా కూడా చేసుకోవచ్చు. మీ భూముల పైన మీకు మాత్రమే హక్కు ఉంటుంది. రివ్యూ కంపెనీకి ఇస్తున్నాం కదా, వాళ్ళే అంతా చూసుకుంటారేమో అనుకుంటుంది. మీ భూములు ఎక్కడ కూడా పోవు, మీ పేరు మీదనే ఉంటాయి ఆన్లైన్ లో కూడా.